90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే మేడం. నమస్కారం అండి. ఎస్పెషల్లీ చిన్న పిల్లల విషయానికి వస్తే పేరెంట్స్ కి చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి. ఈ మధ్య కాలం ఈ జనరేషన్ కిడ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంట్లో ఉన్నంతసేపు చాలా చక్కగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, పెద్దగా ఏడ్పించరు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఏదైనా ఫంక్షన్స్కి కానివ్వండి, రెస్టారెంట్స్కి కానివ్వండి, లేకపోతే గెట్ టుగెదర్స్ అని ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి వాటికి కానివ్వండి, మనం బయటికి తీసుకెళ్తామో ఎప్పుడు లేనంత పెంకితనం, అల్లరి, గోల ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఒకనొక టైంలో పేరెంట్స్కి ఇరిటేషన్, కోపం ఆపుకోలేరు. ఇంకా జన్మలో వీడిని బయటికి తీసుకురావద్దన్న డెసిషన్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు అలా బిహేవ్ చేయడానికి వాళ్ళు ఎస్పెషల్లీ సడన్ గా బయటికి వెళ్ళిన తర్వాత ఆ అల్లరి, ఆ పెంకితనం రావడానికి రీజన్స్ మనం వేటిని చూడొచ్చు అంటారు? వాళ్ళకి ఏం చెప్పొచ్చు అంటారు? అసలు చాలా మంచి క్వశ్చన్ అండి. మనం ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ అదే ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర చక్కగా ఆడుకుంటాడండి, బయటకు వెళ్ళాక ఇంకా మా ముఖం చూపించుకోలేకపోతున్నాం, చుట్టాల్లో మా పరువు పోతుంది. మాల్స్ అండ్ రెస్టారెంట్స్ కి ఏదో సరదాగా టైం స్పెండ్ చేయడానికి వెళ్తా ఉంటే వీళ్ళ బిహేవియర్ కి ఇరిటేషన్ వచ్చి తీసుకున్న టికెట్ కూడా వదిలేసుకుని మళ్ళీ బయటికి వచ్చేస్తున్నామని పేరెంట్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు. అయితే జనరల్ గా మీకు ఒక పాము కనబడింది అనుకోండి, ఆల్ ఆఫ్ ద సడన్ మీకు ఒక పాము కనిపించింది, మీరు ఏం చేస్తారు? అరుస్తాం, భయపడతాం, చాలా గట్టిగా అరుస్తారు కదా. అండ్ లేడీస్ కి జనరల్ గా చూస్తూ ఉంటాం మనం, బల్లి కనపడినా, కాక్రోచ్ కనపడినా కూడా అని ఒక చాలా హై ఇంటెన్స్ వాయిస్ లో కరుపు అరుస్తాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనలో ఉన్న ఎమోషన్ ని బయటికి రకరకాలుగా కమ్యూనికేట్ చేస్తాం. రోజు పొలంలో పనిచేసుకునే రైతు పాము కనపడితే అరుస్తాడండి, కర్రతో తీసేసి అలా పక్కకనేసి కాలుతో ఇలా అనేసి ఆయన పని ఆయన చూసుకుంటారు. మరి ఎందుకు ఈ రియాక్షన్స్ లో ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది? సేమ్ ఆబ్జెక్ట్, సేమ్ హ్యూమన్ బీయింగే, ఇంకొకటి కనపడేటప్పటికి ఒకళ్ళు అరిచారు, ఒకళ్ళు నార్మల్ గా పక్కకి తీసేశారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కమ్యూనికేషన్, హౌ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఎమోషన్ ఈజ్ ఇంపార్టెంట్. పిల్లలు ఎందుకు అలాగా ఎక్కువ అరుస్తారు అంటే, వాళ్ళకి అక్కడ అయితే హ్యాపీనెస్ అయినా ఉండాలి, లేకపోతే యాంగ్జైటీ అవుతుంది, లేకపోతే యాంగర్, లేక భయం, ఫియర్. ఈ 4 సిచ్యువేషన్సే బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి కనపడుతూ ఉంటాయి. యాంగ్జైటీ, ఒక మాల్, ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మన ఇల్లు కన్నా కూడా ఒక డిఫరెంట్ సెట్టింగ్ అది. మన ఇంట్లో మహా అయితే 4 కనపడతాం, 5 కనపడతాం, 10 మంది కనపడతాం. మాల్కి వెళ్తే వందలు, వేలు. ఎప్పుడైతే ఈ చేంజ్ ఆఫ్ అంబియన్స్ ఉంటుందో వాళ్ళు నార్మల్గా కమ్యూనికేట్ చేసేదానికన్నా అలాంటి సెట్టింగ్స్ లో వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. తెలియక ఆ ఎమోషన్ ఎలా బయట పెట్టాలో తెలియక అరవడాలు, అన్కంట్రోల్డ్ బిహేవియర్, అక్కడ ఏది ఉంటే అది విసరడము, లేకపోతే అన్ని కొత్తగా ట్రై చేసేయాలని పరిగెట్టేయడము, ఎక్కువ పరిగెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని ట్రై చేసేయాలి, అన్ని చూసేయాలి, అన్ని ఇప్పుడే ఎంజాయ్ చేసేయాలి, మళ్ళీ ఇక్కడికి రామేమో మనము అన్న ఎగ్జైట్మెంట్ లో, యాంగ్జైటీలో అలాంటి ఎమోషన్స్ అన్ని కూడా వాళ్ళు అరవడము, కేకలు పెట్టడము, పరిగెట్టడము, పేరెంట్స్ కి ఎందుకంటే పేరెంట్స్ ఎప్పుడైతే కంట్రోల్ చేయలేరో వీళ్ళు అరుస్తారు. పిల్లోడు ఎప్పుడైతే పేరెంట్స్ అరుస్తున్నారో ఇంకా ఎక్కువగా ఎగ్జిబిట్ చేసేస్తాడు, కూలేం అవ్వడు. వాటి వల్ల కొంచెం ఇలాంటి సెట్టింగ్స్కి వెళ్ళినప్పుడు ఈ ఎమోషనల్ కమ్యూనికేషన్ ప్రాపర్గా వ్యక్తం చేయడం రాక మనం ఇలాంటివన్నీ ఎక్కువ చూస్తున్నాం. ఓకే, సో ఇదొక పాయింట్. అయితే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉంటాయి, ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాము, అక్కడ కూడా బిహేవియర్ లో చాలా చేంజెస్ చూస్తూ ఉంటాం. సో దేని వల్ల అంటారు? సేమ్ అక్కడ కూడా ఇదే రిపీట్ అవుతుంది అంటారా? ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వచ్చేసేటప్పటికి ఒక రకమైన ఇరిటేషన్ కూడా ఉంటుందండి. మీరు గమనిస్తే సౌండ్స్, ఎప్పుడూ లేని ఒక డిఫరెంట్ కలర్ సెట్టింగ్స్, కలర్ ఎఫెక్ట్స్ అవర్ సైకాలజీ వెరీ మచ్. అందుకే మనకి బెడ్రూమ్ కి కలర్స్ పెట్టుకోవాలి, హాల్లో ఈ కలర్స్ ఉండాలి, క్లాస్ రూమ్ సెట్టింగ్ లో ఈ కలర్స్ ఉండాలి అనుకుంటాం. ఫంక్షన్స్ కానీ ఏదైనా ఈవెంట్స్ కానీ వెళ్ళినప్పుడు వి యూజ్ ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఫర్ అట్రాక్షన్. వెళ్ళే వాళ్ళు మనం కూడా చాలా కలర్ఫుల్ గా రెడీ అయి వెళ్తూ ఉంటాము. సౌండ్స్ అండ్ ఈ పిల్లల్ని క్యూట్ గా ముద్దుగా ఉంటారు కదా, అందరూ పలకరిస్తూనే ఉంటారు. ఏరా బాగున్నావని పలకరిస్తే పర్వాలేదు, బుగ్గ గెలడం, జుట్టు ఇలా అనడము,
ఏదో ఒక సెటైరికల్ డైలాగ్ వేయడం. అంటే చిన్నపిల్లల్ని చూసేటప్పటికి ఎక్కువ ఏడిపించాలనుకుంటారు. ఏదో ఒక షర్ట్ పెట్టి లాగడం, ఏదో ఒకటి ఏడిపించాలనుకుంటారు. ఇరిటేషన్ వచ్చేస్తుందండి. ఆ ఇరిటేషన్ అప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ అమ్మ కనిపించినప్పుడు, వాళ్ళ నాన్న కనిపించినప్పుడు, కొంచెం బాగా తెలిసిన చుట్టాలు కనిపించినప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. కొంతమంది అప్పటికప్పుడే ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటారు. ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ లో వచ్చే ఎమోషనల్ కమ్యూనికేషన్ ఫ్యామిలీ ఈవెంట్స్. మనకిష్టం, మనం మన బాబాయ్, అమ్మమ్మ, తాతగారు అందరూ కలుస్తారు కాబట్టి మనకి చాలా సరదాగా హ్యాపీగా మనం టైం స్పెండ్ చేస్తాం. వాడికి ఆ వయసుకి ఏం తెలుసు, ఆ పిల్లవాడికి కానీ పిల్లకి కానీ ఏం తెలుసు? వాళ్ళ గ్రూప్ ఆఫ్ నలుగురు కనపడితే ఆడుకోవడమే తెలుసు వాళ్ళకి. వాళ్ళు కూడా వెతుక్కుంటూ ఉంటారు, నా వయసు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుక్కుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళు కనపడేసి వాళ్ళ టీం వాళ్ళు ఫామ్ అయిపోతే ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళ తోటి వాళ్ళు కనపడకపోతే అక్కడ మొదలవుతుందండి. ఓకే, సో ఇట్లా పేరెంట్స్ కి ఇవన్నీ ప్రాబ్లమే. ఎస్పెషల్లీ పేరెంట్స్ కి కూడా తెలియదు. అవును, అంటే వీటి వల్ల ఎఫెక్ట్ అవుతుంది పిల్లవాడికి కానీ పిల్లకి కానివ్వండి. ఇంతమంది జనాల్ని, సౌండ్స్ ని, కలర్స్ ని, లేకపోతే ఇక్కడ ఉన్న వస్తువులను చూసి సో వాళ్ళకి అవగాహన ఉండదు. ఆ టైంలో వాళ్ళు అసలు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు? బేబీని ఫస్ట్ అసలు ఏడవకుండా కానివ్వండి, వీళ్ళు ఇరిటేట్ అవ్వకుండా ఉండాలన్నా ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బెటర్ అంటారు? పేరెంట్స్ కూల్ గా ఉండడం. అయితే పేరెంట్స్ కూల్ గా ఉండాలి అంటే ముందర పిల్లవాళ్ళతో వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. మా బాబుకి 1.5 వయసు అప్పుడు వాడికి అందరికి కోపం వస్తుంది కదండి. వాడికి ఏదో ఇష్టం లేని పని ఏదో జరిగింది, వాడికి కోపం వచ్చింది. కోపం వస్తే ఫోన్ విసరడము, అక్కడున్న గ్లాస్ విసరడము, ఇలాంటివి స్టార్ట్ చేశాడు. అందరింట్లోనే జరుగుతుందండి ఇది. వస్తువులు ఇసురుతారు. ఈ మధ్య ఎక్కువ ఫోన్లు ఇసిరేస్తున్నారు, ఎందుకంటే పక్కన అవే అవైలబుల్ గా కనబడుతున్నాయి. ఒక్కొక్క ఇంట్లో 6-7 ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి ఈజీగా ఇసిరేస్తున్నారు వాళ్ళు. వాడు అలా ఇసురుతున్నప్పుడు ఫస్ట్ 2 times అబ్జర్వ్ చేశాను నేను. చేసినప్పుడు నాకు ఇప్పుడు కోపం వచ్చింది అని నేను ఇలా కూర్చోవడం మొదలు పెట్టాను. నాకు ఇప్పుడు కోపం వచ్చింది అని నేను పక్కకి వెళ్ళి ఇలా కూర్చోవడం మొదలు పెట్టాను. వాడు 4-5 సార్లు అబ్జర్వ్ చేశాడు నన్ను. అంటే అమ్మ కోపం వస్తే ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళి ఇలా కూర్చుంటుంది అనమాట అని అర్థం చేసుకున్నాడు వాడు. తర్వాత వాడికి 2 years వచ్చాక 1.5కి బిహేవియర్ ఉంది. 2 years 2.5 years టైంలో వాడికి ఏమైనా కోపం వస్తే చాలా ముద్దుగా అలిగి ఇలా చేతులు పెట్టుకుని నాకు కోపం వచ్చింది అని వాడు పక్కకి వెళ్ళి కూర్చుంది. అంటే ఇప్పుడు నేను బాబుకి ఎలాగా ఎక్స్ప్రెస్ చెయ్యాలో నేర్పించాను. ఎమోషన్స్ ఆపకూడదండి, ఎక్స్ప్రెస్ చెయ్యాలి. చేస్తేనే ఫ్రీ అయిపోతాం, లేకపోతే లోపల ఒక వాల్కేనో రెడీ అయిపోతుంది. సో నౌ హీఈస్ ఎక్స్ప్రెసింగ్ వెల్. ఇంకా విసరడాలు అవి లేవు. అప్పుడప్పుడు టాంట్రమ్స్ అనేవి ప్రతి పిల్లల్లోనూ కామనే. అయితే మనం ఎలా కమ్యూనికేట్ చేసి ఏ ఎక్స్ప్రెషన్ ని ఎలా బయటికి కన్వే చేయాలో పిల్లలకి నేర్పించడం పేరెంట్స్ బాధ్యత. మరి అలా నేర్పించకుండా నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని అస్మాను వాళ్ళ వైపున అరిచేస్తే హౌ విల్ ద చైల్డ్ రియాక్ట్? తిరిగి బిహేవియర్ మన తప్పే కదా. పిల్లలకి ఇలా ఉండమ్మా అని చెప్పకపోవడం, ఫంక్షన్కి వెళ్ళక ముందు 2-3 సార్లు మనం ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాం, అందరూ ఉంటారు, నీ వయసు పిల్లలు వాళ్ళు ఉంటారు, లేకపోవచ్చు, నువ్వు ఇలా అందరితో ఆడుకోవాలి, టైంకి ఫుడ్ తినాలి అని మనం ముందరగా వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ ఫ్రెండ్లీగా ఇచ్చుకుంటూ ఉంటే ఫస్ట్ 2-3 ఈవెంట్లో వాళ్ళ మాట వినకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. బట్ డెఫినెట్ గా 3 months లోనో 6 months లోనో వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఎప్పుడైతే రిపీటెడ్ గా వాళ్ళు అలవాటు పడుతూ ఉంటారో వాళ్ళ బిహేవియర్ కూడా దానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్ ఎక్స్పోజర్ టు ద సిచ్యువేషన్స్. ఇప్పుడు ఎప్పుడు తీసుకెళ్ళని ఒక వ్యక్తిని స్నోలోకి తీసుకెళ్ళాం అనుకోండి, పెద్దవాళ్ళమైనా కూడా వెంటనే ఇలా పట్టుకుని వెళ్ళి ఆడుకుంటామా? సో పిల్లలకు కూడా అంతేనండి. ఎప్పుడు చూడని సిచ్యువేషన్స్ చూడడం వల్ల అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఇన్ని రీజన్స్ ఉంటాయని తెలీదు, అరవడం ఒక్కటే తెలుసు మాకు. అంటే ఎస్పెషల్లీ పిల్లలు అయితే ఇందులో పేరెంట్స్ 6 years తర్వాత కూడా ఇదే బిహేవియర్ ఉంటే డెఫినెట్ గా దే షుడ్ కన్సల్ట్. ఎస్పెషల్లీ 6 years లోపు పర్వాలేదండి. 3 to 6 years వాళ్ళకి వర్బల్ గా కూడా మాట్లాడడం అది రాదు కాబట్టి సరిగ్గా ఇట్ ఈస్ ఫైన్. బట్ 6 years తర్వాత కూడా ఇలాంటి బిహేవియర్ ఉంటే మాత్రం అది ఇంకా వయసు పెరిగే కొద్దీ కాండక్ట్ డిజార్డర్ అయిపోవడము,
లేకపోతే సొసైటీకి ఎగనెస్ట్ గా బిహేవ్ చేయడం, యాంటీ సోషల్ గా ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో 6 years తర్వాత కూడా ఈ బిహేవియర్ ఉంటే ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ అండ్ ఓకే, స్పెషలిస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.